అసలు ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారా అని అనిపిస్తోందా? ఇంకా నాయకులు అంటే ఇంతవరకు చేసింది కేసీఆర్ గారు చేసి చూపించారండి. ఇంకా ఎవరు అనేది ఇప్పుడు నేను ఏం చెప్పలేను. కాకపోతే ఈ వచ్చిన ప్రభుత్వం అయితే హామీలు ఇచ్చారు కానీ ఒక్క హామీ ఇవ్వట్లేదండి. కరెక్ట్గా గట్టిగా కూర్చుంటే ఎవరింటికి దొరికాయో ఏం దొరికాయో మాకైతే తెలీదు. ఇప్పటి వరకు అయితే మా వరకు అయితే ఏమి రాలేదు. ఆ బస్సులో ఒకటి ఆ ఎక్కిన పాపన పోలేదు. వాళ్ళు చెప్తుంటే విని మాకే భయం వేస్తుంది. ఎంత చీపుగా ఇట్లా తీసినట్టు ఏంటమ్మా మీకేం పని పాట లేదా? ఆ రోడ్లెక్కి బస్సులు ఎక్కి తిరుగుతున్నారు. ఎంప్లాయీస్ కి ఉండొచ్చు, ఎంప్లాయీస్ కి వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండొచ్చు, వాళ్ళకి 2-3 వేలు మిగులుతుండొచ్చు. అందరికైతే కాదు కదండి. అందరు ఎంప్లాయీస్ ఉన్నారా మన దగ్గర? బీద వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఈవెన్ 60 దాటిన వాళ్ళకి ఇవ్వాల్సింది. వాళ్ళంటే ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేవాళ్ళు. అందరికి ఇచ్చేసరికి ఏమీ పని పాట లేక బట్టలు ఆరేసుకోవడానికి పక్కింటికి పక్క స్టేట్ వెళ్ళినట్టు వెళ్తుంటే ఎట్లా ఉంటది? ఇక్కడ వర్షం వస్తుంది అక్కడ ఆరేసుకుంటాం అనే టైప్ అయిపోయిండ్రు లేడీస్. టీ తాగడానికి చార్మినార్ వెళ్తాం అనే టైప్, బ్యాంగిల్స్ కొనడానికి చార్మినార్ వెళ్తామని.